విశ్వప్రసాద్ గారు, తేజ విశ్వప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు కొత్తగా ఒక ఇండస్ట్రీలో ఒక మార్కెట్ చేయటం కోసం సినిమాని మొదట ఒక 15-20 రోజులు షూట్ చేసి దాన్ని ఒక గ్లిమ్స్ లాగా చేసి దాని మించి మార్కెట్ చేస్తా కొన్ని సినిమాలు అవుతున్నాయి. నేను మిమ్మల్ని అనట్లేదు, ఎస్పెషల్లీ విశ్వప్రసాద్ గారిని అనను. దేనికంటే చాలా షార్ట్ టైంలోనే 40 సినిమాలు చేసిన మీరు దీనికి సంబంధించి మీరు అంటే దీన్ని కూడా ఒక మార్కెట్ చేయడానికి 1 year ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశారు అనుకోవచ్చా? తేజ నువ్వు కాదు. కాదు నేను తీసుకోవాలి. ఎందుకంటే సార్ ఆయన కాదు, నేను రిలీజ్ చేద్దాం. ఐ నో దట్. మరి తెలిసి మళ్ళీ మీరు ఇలాగా కాదు, నేను రిలీజ్ చేద్దామని అడిగింది. ఆయన అసలు ఆయనకి ఇంటెన్షనే లేదు. అది కూడా ఎందుకంటే రిలీజ్ డేట్ గురించి అండి. ఒక హాలిడే డేట్, ఇది హాలిడే ఓపెనింగ్ డేట్, ఆ డేట్కి మళ్ళీ నాకు అటు తిరిగి మీరు మళ్ళీ వచ్చారని ఇదయ్యారు. నాకు ఎందుకు వచ్చింది కూడా నేను ముందే 1 year ముందు 365 days ఉంది ఇక్కడ నుంచి కౌంట్ డౌన్ ముందే వేసుకుంటున్నాం. హోప్ఫుల్లీ మా సినిమా నీట్గా రెడీ అయిపోయి ఆ టైంకి అన్ని దేవుడి దయ వల్ల వచ్చేయాలని కోరుకుంటున్నా. సో అందుకు నేను అడిగింది కానీ ఆయనకి సంబంధం. సో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఇర్రెలవెంట్. తేజ హాయ్. కొంచెం కష్టమైన సంక్రాంతికి వేయాల్సింది, మీకు కొంచెం కష్టమైన సంక్రాంతికి అండి. ఈ గ్లిమ్స్ నా ఫోన్లో 4 months బ్యాక్ ఉంది. తేజ సజ్జా గారు హాయ్. సార్ ఏదో అంటున్నారు. కొంచెం కష్టమైన సంక్రాంతికి వేయాల్సింది, కొంచెం మసాలా కూడా నడిచేది. తేజ సజ్జా గారు హాయ్ హాయ్. సార్ ఈసారి చిన్న ఇబ్బంది ఏంటంటే సమర్క మసాలా కాదు సార్, విశ్వ గారి దగ్గర నుంచి సంక్రాంతికి వేరే సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకటే ప్రొడక్షన్ నుంచి. తేజ సజ్జా గారు హాయ్. హాయ్ సార్. యాక్చువల్లీ ఇందాక వివేక్ గారు చెప్పారు కదా, 1 కోటి అనుకుంటే 10 కోట్లు, 10 కోట్లు అనుకుంటే 20 కోట్లు అని చెప్పి. అలాగే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ టార్గెట్ కూడా మీరు అలాగే పెట్టుకున్నారా? అంటే హనుమాన్ 350 crores చేసింది కదా, ఇప్పుడు మిరాయ్ 500 crores ఏమన్నా కొట్టే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? సార్ హనుమాన్ దేవుడిది సార్, నాది కాదు. ఇది కూడా ఈ సినిమాది అవుతుందండి, నాదవుదు. ఏ సినిమా కెపాసిటీకి ఆ సినిమా చేస్తున్నాను, అంతేగాని దాన్ని ఇప్పుడు అది కన్సిడరేషన్లోకి తీసుకుని చేసే ఫలం అయితే అసలు నేను చేయాల్సిన సినిమా కానీ నేను మీరు అన్నట్టు చెప్పాలంటే సరదాగా అవన్నీ వేరేలాగా ఉంటాయి. దాన్ని ఎప్పుడు కన్సిడరేషన్లోకి తీసుకోలేదండి. సో ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమా చూసుకోవాలి.